ప్రాసెస్లో నా వ్యాలెట్లో ఇంకా ఎంఎన్సీ పక్కన పెడితే యూఎస్డిటీ ఇంకో డాలర్ ఉంది. ఈ ఒక్క డాలర్తో మనం ఇంకేమైనా కొనవచ్చా అంటే ఇక్కడ ఈ యొక్క వెరీ యూనిక్ కాన్సెప్ట్ ఇది. 1 USD ఉంది కదా ఇక్కడ మీరు హోమ్ పేజ్లో 1 USDT. ఈ 1 USDT మీద క్లిక్ చేస్తే మీకు బిట్ కాయిన్ 500 USDT, ఇథేరియం 100,000 USDT ఇలా మీకు కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. సో మీరు $1తో ఒక బిట్ కాయిన్ ఎర్న్ చేసే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. సో ఇందులో బై మీద క్లిక్ చేసిన తర్వాత సపోజ్ ఇక్కడ చూసారా 1 కాపీ రిక్వైర్డ్ ఈక్వల్ టు 1 USDT. ఓకే, మీరు ఎన్ని కూపన్స్ కొనుక్కుంటే అన్ని డాలర్లు, $1 ఈక్వల్ టు 1 కాపీ. సో అలాగే సపోజ్ మీరు కింద చూడండి ఒక బెంచ్ కార్ మీరు మరి ఇది లక్కీ విన్నర్ టైప్ అనమాట. సో ఇందులో మీరు బెంచ్ కార్ మీరు విన్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో బై మీద క్లిక్ చేయగానే $1 పెట్టి సో నా దగ్గర $1 ఆడే ఉంది కాబట్టి నేను ఇక్కడ కొనేసాను. ఓకే, సో బై చేశాను. సో ఆర్డర్ పర్చేజ్ సక్సెస్ఫుల్లీ. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే ఇక్కడ సపోజ్ 500 USDT ఉంది చేసినట్లయితే ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఆర్డర్ ఐడీస్ అన్నీ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ ఆర్డర్ ఐడీలో ఒక్క ఆర్డర్ ఐడి సెలెక్ట్ అయ్యి ఓకే సో టోటల్ కాపీస్ సోల్డ్ అవుట్ అయిపోయిన తర్వాత ఆ ఒక్క ఆర్డర్ ఐడికి సో మనకి సపోజ్ బిట్ కాయిన్ అయితే బిట్ కాయిన్, 500 USDT అయితే 500 USDT ఇలా ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో అది మీరు విన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఆ $1తో మీరు దేని మీదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక కాపీని కొనుక్కోవచ్చు. ఇది ఆఫర్స్ అనమాట. 1 USDT ఆఫర్స్ అంటే మీ యొక్క $1తో ఎలాంటి ప్రోడక్ట్ అయినా మీరు కొనుక్కోవచ్చు. విన్ అయ్యే ఛాన్స్. సో ఎక్కువ కూపన్స్ కొనుక్కుంటే సో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇక్కడ 500 USDT ఉంది. ఈ 500 USDT ఒక్కొక్క కాపీ 500 మెంబర్స్ కొనుక్కుంటే సో 500 మెంబర్స్ ఈ లక్కీ విన్నర్లో 500 మెంబర్స్ పార్టిసిపేట్ అవుతారు. అదే ఒక పర్సన్ 5 కూపన్స్, ఇంకో పర్సన్ 10 కూపన్స్ అట్లా కొనుక్కుంటారు చాలామంది. సో 10 కూపన్స్ కొనుక్కుంటే 10 ఆర్డర్ ఐడీస్ వస్తాయి. అలా ఒక కూపన్ కొనుక్కుంటే ఒక ఆర్డర్ ఐడీ వస్తుంది అనమాట. సో ఎక్కువ కూపన్స్ కొనుక్కోవడం వల్ల మీకు ఎక్కువ ఛాన్స్ ఉంది విన్ అవ్వడానికి. ఓకేనా, 1 USD యొక్క ఆఫర్స్ ఇలా వర్క్ అవుతుంది.